హలో ఫ్రెండ్స్, ఇంట్లో పచ్చడి నిండుకుందని 2 కాయలతో చేశానండి. ఒక కాయ పండిపోయింది. 2 కాయలతో పచ్చడి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి 2 ముక్కలు వేయండి. 2 ముక్కలు 2 కప్పులతో అయ్యింది. రెండు గిన్నెలకి ముక్కలు కరెక్ట్గా రెండు గిన్నెలు అయ్యాయి. వెల్లుల్లిపాయలు ఒలిచినవండి, రెండు పాయలు ఒలిచి వేసుకోవాలి. కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి. కొంచెం మెంతులు వేసుకుంటే కారం నానుతాయి కదండి, బాగుంటాయి అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు. చాలండి, ఒక హాఫ్ స్పూన్ లేదా ఫుల్ స్పూన్ వేసుకుని సరిపోతాయి. కారం అండి 2 కప్పులు అయ్యాయి కదా, హాఫ్ కప్పు కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ కొంచెం వేసానండి. దాంతోపాటు కొంచెం 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేస్తాను అందులోనే. సరిపోద్దండి. పావు కప్పు సాల్ట్ అండి. ఉప్పుని వేడి చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని మిక్సీ పట్టానండి. కళ్ళుప్పుని పావు కప్పు సరిపోద్దండి. కొంచెం ఉంచుకోవాలండి. మళ్ళీ ఒకవేళ 3వ రోజు కలుపుకొని చూసుకుంటే ఉప్పు కారం సరిపోయింది లేనిది తెలుస్తుంది, టేస్ట్ తెలుస్తుంది కదండి. దాన్ని బట్టి ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు 3వ రోజు. ఆవాలు మెంతులు 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు దోరగా వేపుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేశానండి. మిక్స్ చేసుకోవాలండి బాగాను. పుల్లకాయలండి, 2 కాయలును పుల్లకాయలు. పల్లి ఆయిల్ అండి, వేడి చేసుకొని చల్లారబెట్టి ఉంచాను. కలుపుకోవాలండి, బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చేతితోనే కలుపుకోవచ్చండి, చేతికి తడి లేకుండా చూసుకోవాలి.